చిత్తగిరి గ్రామస్తులకు అందరికీ అలాగే రైతులు అందరికీ నమస్కారం. నా పేరు కిరణ్. అలాగే MDH మరియు మార్కెట్ టైమ్స్ టీవీ తరఫున ఎన్నో రాష్ట్రాలను తిరిగి కర్ణాటక, హర్యానా, రాజస్థాన్ అలాగే వేరే ప్రాంతాలలో నా గ్రామ నేల అనే ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపడుతూ ఇక్కడి వరకు వచ్చిన రూపా మెహతా మేడం గారికి నమస్కారం. అలాగే ఈ గ్రామస్తులైన అలాగే రైతులైనటువంటి ఈరన్న మరియు సుంకన్న గారికి కూడా నమస్కారం. అలాగే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నా గ్రామ నేల అనే ఒక కార్యక్రమానికి ఈ కార్యక్రమం ఏముంది కదా, అది ఒక అవగాహన కార్యక్రమం. దేని గురించి అంటే మన వాతావరణం అలాగే మట్టిని ఎలా కాపాడుకోవాలి, అలాగే మన ముందు తరాలకి మంచి ఆహారాన్ని ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అలా ఇక్కడ మీరు మిరప పంట పండిస్తున్నారు అవునా అందరూ? ఈ సంవత్సరం అన్ని పంటలు బాగా వచ్చినాయా? కాదు, పంటలు బాగున్నాయి అంటే పంటలు బాగా వచ్చినాయి. రేట్ ఉన్నాయా? రేట్ లేదు. ఎందుకు చెప్తారు ఎవరైనా? ఎందుకంటే కాదు, పోయిన 2 సంవత్సరాల కింద ఎంత పడ్డారు రేట్లు ఉండే కదా, అక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి. అవునా? ఎందుకు తగ్గింది? అది పంట ఎక్కువ వచ్చిందని మీరు అనుకుంటున్నారు. పంట ఎక్కువ వచ్చింది దానికోసమే మన రేట్లు తగ్గింది అని అనుకుంటున్నారు. కానీ అది కారణం కాదు, వేరే కారణం ఉంది. ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కువ పురుగుల మందులు వాడుతున్నాం కదా, దాని నుంచి కూడా మన పంటల్ని తీసుకోవట్లేదు. ఎందుకంటే మనము ఏం చేస్తాం, రఫ్తు చేస్తాం వేరే దేశాలకి. మన మిరప పంటలు కానీ వేరే పంటలు ఏమున్నాయి కదా, వాటిని ఏం చేస్తాము వేరే దేశాలకి మనము రఫ్తు చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు, ఊరికే తీసుకోరు. అవునా? వాళ్ళు ఏం చేస్తారు, చెక్ చేస్తారంటే దాంట్లో ఏం విష పదార్థాలు మంచి ఏమి ఉన్నాయా లేదా అవన్నీ చూస్తారు. ఎందుకంటే వాళ్ళు తీసుకొని వేరే వాళ్ళకి అమ్మరు. అవునా? టెస్ట్ చేసి మంచి ఉంటేనే తీసుకుంటారు. ఎందుకంటే మనం పురుగుల మందులు ఏం వాడుతున్నాం కదా, అవన్నీ ఎక్కువ విషం కలిగించి మనకి ఏమొస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నాం. అందరూ ఊరిలో పార్శ్వాయులు కొడుతున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు అన్నీ వస్తున్నాయి. అవునా లేదా? ఎందుకు? ఈ పురుగుల మందు ఎక్కువ అంశం ఉండేదాంట్. ఆ మిరకాయలు ఏమున్నాయి కదా, మనం పండించే మిరకాయలో ఎక్కువ ఔషధ పదార్థాలు ఎక్కువ ఉన్నాయి. దీని నుంచి మనకి రోగాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మిరపకాయ కాదు, ఏ పంట అయినా కానీ ఏదో పంట సార్, దాంట్లో విష ఫలితాలు జాస్తి వేస్తున్నారు, ఎక్కువ వేస్తున్నారు కానీ దాన్ని తగ్గాలి. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెస్ట్ చేసిన తర్వాత ఎక్కువ విష పదార్థాలు ఉంటే దాన్ని తీసుకోవట్లేదు, అంటే రిజెక్ట్ చేస్తున్నారు, అంటే వాపస్ పంపించినారు. మనకి మిరపకాయలన్నీ మన దేశం మిరపకాయలు ఏం పంపించినాం కదా, దాన్ని అంతా వాపస్ పంపించినారు. దానికోసమే మన కృషి విజ్ఞాన కేంద్రంలో ఏం చేశారంటే ఈ IPM పద్ధతిని పద్ధతిని పాటించాలి. ఇలాగే పండిస్తే మనకు పంటలు కూడా బాగా వస్తాయి, అలాగే మనకి ఆరోగ్యం బాగుంటుంది, అందరికీ వాతావరణం కూడా. అవునా కదా? మనం పురుగుల మందు వాడేదానికి వేరే జీవులు కూడా హాని కలిగిస్తున్నాం. అవునా? తేనెటీగలు కానీ మనకి పక్షులు కానీ అవన్నీ చూస్తున్నాం, ఇప్పుడు అన్ని నశిస్తున్నాయి. అవునా కదా? దాని నుంచి కూడా మనకి మనం వాడే పురుగుల మందుల నుంచి కూడా హాని కలిగిస్తున్నాం. దానికోసమే అవన్నీ తగ్గించాలి, అలాగే అందరికీ బాగుండాలని చేశారనమాట. IPM పద్ధతిని తెచ్చారనమాట. ఈ IPM పద్ధతి పాటిస్తున్నారా మీరు? మీ ఊర్లో ఎవరైనా మిరప పండించే వాళ్ళు IPM పద్ధతి గురించి తెలుసా? IPM అంటే ఇన్సెక్టిసైడ్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్, అంటే తెలుగులో సస్య సంరక్షణ అని పిలుస్తారు. అంటే మనం పంటలు పండించుకుంటూ అలాగే మన వాతావరణాన్ని, మన ఏమి చుట్టుపక్కల ఉండే మన ప్రాణి పక్షుల్ని కానీ ఏ హాని కలిగించకుండా తక్కువ ధరలో తక్కువ పెట్టుబడి పెట్టి మన పంటల్ని ఎలా పండించాలనే ఒక అవగాహన కల్పించేదే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. IPM అంటే ఫస్ట్ ఏం చేయాలన్నమాట, ఈ IPM పద్ధతి ఎలా అంటే మనం ఇప్పుడు చూస్తాం, మన పిల్లలు పుట్టకిన ముందే కడుపులో ఉన్నప్పుడే ఇప్పుడు స్కానింగ్ చేపిస్తాం. అవునా? స్కానింగ్ చేపిస్తాం. మనము పిల్లలు పుట్టకిన ముందరే, అవునా కదా, టెస్టులు చేపిస్తాం. ఎందుకు? పిల్లోడు బాగా పుట్టాలి, అవును ఏమైనా కొరతలు ఉన్నాయా, అంగవికలం ఉన్నాడా లేదా, అవునా కదా? స్కానింగ్లు చేస్తారు, అన్ని డాక్టర్ దగ్గర పైన చెక్ చేపిస్తాం. అవునా లేదా? పిల్లడు పుట్టకిన ముందర. అలాగే
మేము ఈ ఐపీఎం మెథడ్ ఏముంది కదా, ఈ ఐపీఎం పద్ధతి ఏముంది కదా, మనం చెట్టు నాటకిన ముందర అంటే విత్తనాలని నాటకిన ముందర దానికి ఒక మంచి చికిత్స ఇస్తామన్నమాట. అలాగే ఇంకోటి, మీరు పురుగుల మందులు వాడుతున్నారు, ఎక్కడ పోతారు అంటే మీరు ఇప్పుడు పురుగుల మందు తెచ్చేకి ఎక్కడ పోతారు అంటే, కానీ ఇంత వేయాలా ఈ మోతాదులో వేయాలని ఎవరి దగ్గర అడుగుతారా? మీ పురుగుల మందులు వాడతారు కదా చెట్లకి, ఇప్పుడు అడుగుతారు, ఎవరిని అడుగుతారు? మీరు మందు ఎక్కడ దగ్గర తెస్తారు? ఎక్కడ తెస్తారు? కంపెనీ వాళ్ళు వస్తారా? మీకు జబ్బు వస్తే ఎక్కడ పోతారు? డాక్టర్ దగ్గర. ఆ మందు దగ్గర అన్ని కొనుక్కుంటారు. మీ భూమి జబ్బు వస్తే, మీ భూమి పురుగు పడితే మీరు డాక్టర్ దగ్గర పోవడం, మంచి మందులు కొనాలి. అంటే సస్య శాస్త్రవేత్తలు ఏముంటారు కదా, అందుకోసం మీరు డాక్టర్ దగ్గర అడగాల. దీని డాక్టర్ కూడా ఉన్నారు, సేల్ డాక్టర్ కూడా ఉన్నారు. డాక్టరేనా చేసే తప్పు, డాక్టరా? తప్పు చెప్పేసి డాక్టర్ ఉండరు, వాళ్ళు పట్టణ అంగడి వాళ్ళు. ఏమి ఎంత వాడాలి, ఏం వాడాలి, అవునా కదా? మనం ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతాం, డాక్టర్ దగ్గర పోయిన తర్వాత కదా అవును ఔషధాలు అవన్నీ వేసుకునేది. మేము డైరెక్ట్ మేమే సొంతంగా కొని వేసుకుంటామా? లేదు కదా. అలాగే మన సస్య శాస్త్రవేత్తలు అంటే ఏముంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక సలహాలు తీసుకొని మన మట్టి ఐపీఎం పద్ధతిలో ఏం చేయాలంటే ఫస్ట్ మట్టి మరియు నీటిని టెస్ట్ చేయాలి. మీరు ఇంతమంది అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి. మీరు పంట పండించేకి కూర్చోండి. టెస్ట్ చేపిస్తున్నారా మట్టిని కానీ, మీరు వాడే నీళ్ళని కానీ? లేదు. ఎందుకు టెస్ట్ చేయాలి మట్టిని కానీ నీరుని కానీ? దాంట్లో ఏ పోషక విలువలు తక్కువ ఉన్నాయని తెలుసా మీకే? లేదు కదా. దానికోసమే ఫస్ట్ ఏం చేయాలి, మీరు మట్టిని మళ్ళీ మీరు నీళ్ళని టెస్ట్ చేయాలి. దాని తర్వాత ఏముంది కదా, చికిత్స యాదానికి విత్తనాలకి మీరు పండించే విత్తనాలు ఏమున్నాయి కదా, దానికి చికిత్స చేయాలి. దాన్ని ఎట్లా చేయాలంటే FIR మెథడ్ లో చేయాలి. FIR అంటే ఈ FIR చేసేకిన ముందు మళ్ళీ ఫస్ట్ ఏం చేయాలి, మీరు అంగడికి వెళ్ళి దుకాణానికి వెళ్ళి ఏం చేస్తారు, విత్తనాలు తెస్తారు. అవునా? తెచ్చిన తర్వాత ఏం చేస్తారు? విత్తన శుద్ధి చేస్తారు. ఎలాగా? ఇక్కడ రండి, బండి కూర్చోండి. మీరు విత్తనాలు తెచ్చినాక ఎలా విత్తన శుద్ధి చెప్పిన ప్రకారంగా, విత్తన శుద్ధి వాళ్ళు అంగడి వాళ్ళు చెప్పిన ప్రకారం విత్తన శుద్ధి చేస్తారు. ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు? అది ఆడ చూడండి, శనగలకి ఇది బాటిల్స్ వస్తాయి ఎర్రగా, అవి ఇన్ని క్వింటాలకి ఇంత కలపాలని చేసి పోయేటప్పుడు చేసుకొని పోయి ఇస్తారు. ఎట్లా చేస్తారు? అది ఎట్లా శుద్ధి, విత్తనాలు శుద్ధి ఎట్లా చేస్తారు? చేను మీద పట్ట మీద పరిచి అది నీళ్ళు కలిపి ఆడ చేసుకుంటారు. ఎట్లా చేస్తారు? ఫస్ట్ ఎట్లా చేస్తారు? ఏ నీళ్ళు కలుపుతారు? నీళ్ళు చిన్న బాటిల్ తీసుకుంటాము, దాంట్లో జగ్గులో గ్రామ్స్ ఉంటాయి ఇవి కదా, శనగలు అవన్నీ ఉంటాయి, దాని మీద చల్లి అది తిక్కి. ఏదైనా మందు వేస్తారా? మందు కాదు, పౌడర్ వస్తుంది. అదే పౌడర్ మందే, అదే మందు పౌడర్. రెడ్ కలర్ తో వచ్చింది. ఇంకేం చేస్తారు ఆ తర్వాత? పౌడర్ కూడా వేస్తున్నారు. పౌడర్ నర్సరీకి ఇస్తారా మీరు, లేదా మీరు మేమే చేసుకుంటారు? మీరు చేసుకుంటారు కదా. అయినాక మీరు పండించినాక ఎన్ని వారాలకి, ఎన్ని దినాలకి స్ప్రే కొడతారు మీరు? మిరప అయితే 15 రోజులు స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేయరాదు. ఈ శుద్ధి మేము చూపిస్తాను కదా, ఈ పద్ధతి మీరు చేస్తే, మీరు ఈ పద్ధతి పాటిస్తే, మీరు మేము చూపిస్తుండేది మీరు విత్తనాలు తెచ్చినాక ఈ పద్ధతి పాటిస్తే మీకు 30 నుంచి 40 రోజుల వరకు స్ప్రే కొట్టే అవసరం ఉండదు. క్వాలిటీ మంచిగా వస్తుంది మీకు. విత్తనాలు మంచి క్వాలిటీ తీసుకోవాలి, క్వాలిటీ మంచిగా వస్తుంది, పంట కూడా బాగా వస్తుంది. పంట తగ్గదు అంటే లేదు, పంట తగ్గదు, మంచి క్వాలిటీ వస్తుంది, పంట కూడా బాగా వస్తుంది మీకు. కంటిన్యూ. మీరు విత్తనాలు తెచ్చిన తర్వాత దుకాణం నుంచి, అంగడి నుంచి ఏం చేస్తారు కదా విత్తనాలు, దాంట్లో మొలకలు వస్తాయా లేదా అని ఎలా తెలుసా మీకు? విత్తనాలు తెస్తారు, ఊరికే నాటిస్తారు, దాంట్లో మొలకలు వచ్చేవి మొలకలు రాకుని మీకు తెలుస్తుందా? లేదు. దానికి కూడా ఒక టెస్ట్ ఉందన్నమాట, మీరు ఇంట్లోనే ఆరాంగా చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు విత్తనాలు తెచ్చిన తర్వాత ఒక టబ్లో నీళ్ళు వేసిన తర్వాత కొంచెం ఉప్పు, ఇంట్లో ఉండే అందరి ఇంట్లోనే ఉంటుంది అది ఉప్పు కలిపి మీరు తెచ్చిన విత్తనాలు ఏమున్నాయి కదా దాంట్లో కలిపి ఒక 10 నుంచి 15 నిమిషాలు దాంట్లో వదిలేస్తే
మీకు మంచి విత్తనాలు ఏముంటాయి కదా, మొలకలు వచ్చే విత్తనాలు ఏముంటాయి కదా, అవి కింద కూర్చుంటాయి. మొలకలు రాకున్నవి ఏముంటాయి కదా, పైన తేలుతుంటాయి నీళ్ళు. ఆ తేలేదాన్ని తీసేసి బయటికి మొలకలు వచ్చే విత్తనాలు ఏమున్నాయి కదా, నీళ్లు వడగట్టి దాన్ని నీడలో ఒక 2 గంటల సేపు ఆరపెట్టాలి. సరేనా? దాని తర్వాత ఏం చేయాలి మీరు, ఫంగిసైడ్, ఇన్సెక్టిసైడ్, రైజోబియం అని ఒక మెథడ్ ఉంది, అంటే FIR మెథడ్. దాన్ని ఫంగిసైడ్ అంటే శిలీంధ్రం, అంటే బూజు రాకున్నట్ల. మీరు చెట్టు విత్తనాలు నాటిన తర్వాత చెట్టుకి ఏముంది కదా, బూజు రోగం అంటారు కదా, బూజు లేకుంటే శిలీంధ్రం అంటారు కదా, అది రాకున్నట్ల కాపాడేందుకు ఎఫ్ అంటే ఫంగిసైడ్ ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ దాని తర్వాత ఏముంది కదా, ఇన్సెక్టిసైడ్ అంటే కీటనాశకాలు కూడా వేయాలి. దాని తర్వాత రైజోబియం అని ఒక కెమికల్ వస్తుంది. ఫస్ట్ ఫంగిసైడ్ కి ఏం చేయాలంటే, ఏదైనా కానీ మీ పురుగుల మందు షాప్, మీరు ఫర్టిలైజర్ షాప్ వెళ్తారు కదా, అక్కడ పోయి ఏదైనా కంపెనీది కానీ ఉదాహరణకు మేము చెప్పేది ఏంటంటే, కార్బన్ డిజమ్ అనే ఒక కంపెనీ పేరు, దాని కెమికల్ పేరు. కార్బన్ డిజమ్ ని 1 kg విత్తనానికి 2 గ్రాములు దాన్ని విత్తనాలకి బాగా కలిపి దాంట్లో కూడా హ్యాండ్ గ్లౌస్ కంపల్సరీ ఉండాలి. అంటే చేతికి మీరు రక్షణ తీసుకొని చేయాలి, ఎందుకంటే అవి విష పదార్థాలు మన దేహం చేరే అవకాశాలు ఉంటాయి. దానికోసమే హ్యాండ్ గ్లౌజ్, చేతికి రక్షణ తీసుకొని ఏం చేయాలి మీరు, ఆ కార్బన్ డిజమ్ అనే ఒక కెమికల్ ని 1 kg విత్తనాలకి కలిపి 2 గంటల సేపు నీడలో ఆరపెట్టాలి. సరేనా? దాని తర్వాత ఏముంది కదా, ఇన్సెక్టిసైడ్ అంటే కీటనాశకాలు ఏదైనా తీసుకోవచ్చు మీరు కంపెనీ. కానీ ఇక్కడ హిమోగ్లోబిడ్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మేము చెప్తుండేది హిమోగ్లోబిడ్ అనే ఒక కెమికల్. దాన్ని ఎంత 2.5 గ్రాములు తీసుకోవాలి. 2.5 గ్రాములు దానికి ముందు ఏమి మీరు ఫంగిసైడ్ కలిపి పెట్టింటారు కదా, అదే విత్తనాలకి మళ్ళీ ఇన్సెక్టిసైడ్ అంటే కీటనాశకాన్ని, యాది హిమోగ్లోబిడ్ అనే ఒక కీటనాశకాన్ని 2.5 గ్రాములు తీసుకొని 1 kg విత్తనానికి బాగా కలిపి మళ్ళీ దాన్ని 2 గంటల సేపు మళ్ళీ నీళ్లు ఆరబెట్టాలి. సరేనా? దాని తర్వాత ఏముంది కదా, రైజోబియం అంటే ఇది కూడా ఒక కెమికల్. రైజోబియం లేకుంటే ట్రైకోడర్మా అనే ఒక కెమికల్. దీంట్లో ఏమంటే మంచి బ్యాక్టీరియాలు ఉంటాయన్నమాట. ఈ రైజోబియం అనే దాంట్లో మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. మన భూమిలో, మన వాతావరణంలో మంచి బ్యాక్టీరియాలు ఉన్నాయి, చెడు బ్యాక్టీరియాలు ఉన్నాయి. అవునా? మనం వాడే కీటనాశకాల వల్ల ఏమవుతుందంటే మంచి బ్యాక్టీరియాలు కూడా చనిపోతున్నాయి. అవునా? ఈ రైజోబియం బ్యాక్టీరియాలు ఏమున్నాయి కదా, అవి మన వాతావరణంలో, అంటే ఇప్పుడు చెట్లు వేరే ఒక్క దగ్గర నుంచి ఇంకొక దగ్గర పోయి దాన్ని ఆహారం ఇది చేసుకోవట్లేదు. అవునా? అవి ఒకే దగ్గర ఉంటాయి. అవునా? దానికి ఆహారం ఏం చేస్తాయి, ఇలాంటి బ్యాక్టీరియాలు దానికి సాయం చేస్తాయి అన్నమాట, ఆహారం తయారు చేసుకోదాన్ని. దాంట్లో ఈ రైజోబియం బ్యాక్టీరియాలు ఏం చేస్తాయంటే మన చెట్టు వేర్లు ఉంటాయి కదా, అక్కడ ఉంటాయన్నమాట. ఇవి గడ్డలు ఏముంటాయి కదా, వేరు గడ్డలు ఉంటాయి కదా, దాంట్లో రైజోబియం బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే గాలిలో ఉండే నైట్రోజన్ని అమోనియాగా కన్వర్ట్ చేసి దానికి చెట్టు ఏముంటాయి కదా మీ పంటలకి అందిస్తాయన్నమాట. దీని నుంచి చెట్లు బాగా పండుతాయి. దానికోసమే ఈ రైజోబియం లేకుంటే ట్రైకోడర్మా అనే కెమికల్ని ఎంత 10 నుంచి 12 గ్రాములు ఒక 5 మిల్లీలీటర్ నీళ్ళు కలిపి ఈ విత్తనాలు 1 kg విత్తనాలు ఫస్ట్కి ట్రీట్మెంట్ ఇచ్చింటారు కదా, దానికి మళ్ళీ కలిపి 2 గంటల సేపు నీడలో ఆరపెట్టాలి. సరేనా? అర్థమైందా? ఈ 6 గంటల సేపు మీరు ఏం చేస్తారు కదా, మీ ఒక విత్తనాలకి చికిత్స ఇచ్చినట్లు. అంటే మీరు ఇప్పుడు మన పిల్లలకి పోలియో రాకున్నట్లు ఏం చేస్తాం, ఫస్ట్కి పోలియో వేపిస్తాం. అవునా? అంగవైకల్యత రాకున్నట్ల. అలాగే ఇది కూడా చెట్టు నాటిన తర్వాత ఏ రోగాలు రాకున్నట్ల, వేరే కీటనాశకాలు కీటాలు బాధించకుండా ఏం చేయాలంటే దీన్ని, ఈ చికిత్స ఏముంది కదా అలాగే ఉంటుందన్నమాట. అందుకే ఈ చికిత్సని మీరు వాడితే మంచి పంటలు, అలాగే మన వాతావరణాన్ని కూడా కాపాడుకుంటారు. సరేనా? అలాగే ఏం చేయాలి, ఇదే ఒక పద్ధతి కాదని, అలాగే మన ముత్తాతలు తాతలు వాడినట్టే అది సేంద్రియ పద్ధతి. అవునా? గోమూత్రం కానీ గోపేడ అవన్నీ తీసుకొని మనం పంటలు పండించేకి ముందు మన భూమికి కలపాలన్నమాట. ఒక 20 రోజులు ఒక నెల వెనకల ఏముంటుంది కదా, ఆవు పేడ లేకుంటే గోమూత్రం ఏముంటుంది కదా, దాన్ని కలపాలి. జీవామృతం తెలుసా ఇక్కడ అందరికీ? జీవామృతం అంటే తయారు చేస్తారా? లేదు. అది కూడా జీవామృతం కూడా వాడాలి. జీవామృతం ఇది సేంద్రియ పద్ధతులు, అది కూడా వాడితే మీకు మంచి ఇది వస్తాయి. అలాగే మీరు
కీటనాశకాలకి ఏమి పెట్టుబడి పడుతున్నారు కదా, అది కొంత మాత్రం తగ్గించవచ్చు. అవునా? అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ఐపీఎం పద్ధతిని మీరేం వాడతారు కదా, వాడే తర్వాత ఈ చికిత్స ఏమి ఇచ్చింటారు కదా, విత్తనాలు నాటిన తర్వాత మీరు ఎన్ని రోజులకి స్ప్రే చేస్తారు? అంటే మీరు ఇప్పుడు విత్తనాలు నాటిన తర్వాత ఎన్ని రోజులకి మీరు స్ప్రే కొడతారు? నెక్స్ట్ శనగలు మలిచిన తర్వాత కాదు, ఎన్ని రోజులకి? 20 రోజులకి 15 రోజులు అనుకుందాం. 15 నుంచి 20 రోజులకి మళ్ళీ స్ప్రే కొడతారు మీరు పోయి. అదే ఈ ఐపీఎం పద్ధతి మీరు పాటిస్తే 35 నుంచి 45 రోజుల వరకు ఏ స్ప్రే కొట్టే అవసరం ఉండదు. అర్థమైందా? ఇలాగే పాటించాలి. అలాగే ఇంకోటి ఏంటంటే మీ ఒకసారి పండిన పంట ఇంకొకసారి వేయకూడదు. అంటే ఈ సంవత్సరం ఈ సీజన్లో మేము పంట పండించింటాం, నెక్స్ట్ సీజన్కి ఏం చేయాలి, మనము మార్పిడి చేయాలన్నమాట. పంటలు ఏముంటాయి కదా, ఒకే పంటని వేయకూడదు అదే నేలలో. అర్థమైందా? ఇప్పుడు మిరప వేసినామంటే నెక్స్ట్ ఏముండాలి, శనక్కాయలు, నెక్స్ట్ లేకుంటే జొన్నలు ఉంటాయి కదా, జొన్నలు అవన్నీ వేసుకోవచ్చు. అలా చేస్తే కూడా మనకి ఏముంటుంది, ఎక్కువ దిగుబడి ఉంటుంది, అలాగే లాభాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏం చేయాలి, మీరు బార్డర్లు ఉంటాయి కదా, మీ సేను బార్డర్ ఉంటాయి కదా మీ పొలాల్లో, దాని చుట్టూరు ఏం చేయాలి, బంతి పూలు లేకుంటే ఆవాలు, జొన్నలు అవన్నీ బార్డర్లు వేసుకుంటే మీకు కీటాలు ఏముంటాయి కదా, అవి మీకు మీ పంటల్ని అవి ఇది చేయవన్నమాట బార్డర్లో. అర్థమైందా? అలా కూడా మెథడ్ని ఫాలో చేస్తే మీకు ఎక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది అనమాట. అర్థమైందా? అందరూ ఈ ఐపీఎం పద్ధతి వాడుకొని మంచి పంటల్ని పండిస్తారని అనుకుంటున్నాము. అలాగే ఇక్కడ వచ్చి మా ప్రచారానికి ఈ మందులు ఎక్కువ వాడడం వల్ల మాకు చాలా రోగాలు వస్తున్నాయి. బీపీ, షుగర్ అవన్నీ వస్తున్నాయి. సన్న పిల్లలు ఉన్నారు, 10-15 సంవత్సరాలు పిల్లలకి తెలాంటికి వస్తున్నాయి. ఇది దేనికోసం నష్టపోతున్నాయి. ఎందుకు? ఈ మందుల వల్ల. మీరు తగ్గేయండి. మీరు తగ్గిస్తే మీకు మంచిది, మా పిల్లలకు మంచిది, మా భవిష్యత్తు మంచిది ఉంటుంది. మీరు ఇలా ఆలోచించండి. రైతులు అన్నదాత అంటారు, ఇప్పుడు విషదాతలు అయినారు. మీరు పంట గురించి ఆలోచిస్తున్నారు, కానీ ప్రజల గురించి, మీ గురించి, మీ పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి, మా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇది మా కర్తవ్యం. ఇది అదే మీరు ఆలోచించి ఈ ఐపీఎం పద్ధతి మీరు పాడితే మీకు పంట బాగా వస్తుంది. పంట తగ్గలేదు, పంట బాగా వస్తుంది, మీకు క్వాలిటీ బాగా వస్తుంది. వేరే దేశాల వాళ్ళు కొంటారు, మనం తినొచ్చు. ఈ మంచి పదార్థాలు ఉంటాయి, ఈ తరం ఉంటుంది. మీకు మీరు తగ్గేయాలి, తగ్గిస్తే బాగుంటుంది. ఏది మంచి క్వాలిటీ వల్ల మందు వాటర్ కూడా మంచి క్వాలిటీ. ఏదంటే వాళ్ళు చెప్పింది మనం రాకూడదు. మనకు జబ్బు వస్తే డాక్టర్ కాడ పోతాం. మనకు జబ్బు వస్తే డాక్టర్ కాడ పోయి మేము అక్కడ గుడికి ఇంజక్షన్ టెస్ట్ ఏమి చేస్తాం. మన భూమికి జబ్బు వస్తే మన భూమికి మా పంటకి పురుగు పడితే మేము డాక్టర్ కాడ వెళ్ళాలి. మేము మెడికల్ స్టోర్లో తీసుకోరాదు మందులు. మేము ప్రజలలో పోయి అక్కడ తీసుకుంటాం, అక్కడ తీసుకోరాదు. ఇక్కడ మేము కొన్ని బుక్లు ఇస్తాము, అందరికి పంచుతాము. దీంట్లో మంచి క్వాలిటీ ఉంటే ఇవి వాడండి, మీ పంట బాగా వస్తుంది. మీరు నల్లి వస్తే ఏది, మీరు విత్తనాలకి ఏ పౌడర్ వేయాలా, ఏ మందు వేయాలా అన్నీ ఉండాలి. అందరికి పంచుతాం. ఇది మీరు దీంట్లో చూసి మేము పాటించేదండి. సరేనా? మీకు అర్థమైంది కదా? అందరికి ఇస్తాము. మోహన్ ఇంకోటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ సేంద్రియ పద్ధతి, మన పాత పద్ధతులు ఏమున్నాయి కదా అవి కూడా వాడాలి. ఇది ఇంకోటి ఏమంటే ఐపీఎం పద్ధతి వాడే ఒకేసారి మార్పులు రావు. అవునా? మీరు అందరూ కూర్చొని అందరూ ఈ ఐపీఎం పద్ధతి పాటిస్తే అందరికీ మంచిది ఉంటుంది. అలాగే మన లాభాలు కూడా చూడొచ్చు. అర్థమైందా? అందుకే ఐపీఎం పద్ధతి వాడుకొని అలాగే అందరికీ మంచి చేయాలి, అందరూ లాభదాయకంగా ఉండాలని కోరుకుంటూ అందరూ వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమానికి మీ సమయాన్ని కేటాయించినందుకు అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.